స్టేట్మెంట్. లోకేష్ గారు రెడ్ బుక్ లాగే మీరు కూడా ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మేము వస్తే అందరినీ లోపలేస్తాం ఆ లిస్ట్ ఏమైనా మీరు కూడా తయారు చేశారా? ఈ 5 ఏళ్ళు టైం ఉంది, ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తారో చూడాలి. ఎవరెవరు ఏం చేస్తారో వాళ్ళు ఎన్ని ఘోరాలు చేస్తారో చూడాలి. కేవీఎస్ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడారు. సుబ్రహ్మణ్యం గారు మొత్తం ఆంధ్రప్రదేశ్ పిక్చర్ అంతా ఇప్పుడు చూశారు, మొత్తం 3 పార్టీల నాయకులు మాట్లాడారు. ఆయన ఏమంటారు, బెజవాడలో కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చేసిన తర్వాత మేము వస్తే అందరినీ లోపలేసేస్తాం అంటే అందరినీ లోపలేయడానికే వాళ్ళు రావాలా? మాస్ గారు మీ వాయిస్ అసలు వినపడట్లేదు. వస్తుందండి. అంటే ఇప్పుడు ఇప్పుడు రాజకీయాల గురించి ప్రస్తుత తరుణంలో ఎంత తక్కువ మాట్లాడుతుంటే అంత మంచిదండి, అది నా ఉద్దేశం. ఎందుకంటే ఒక పక్క ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది వరదతోటి బాగా అపలాపమైపోయింది. పర్టికులర్గా విజయవాడ మీరు ఏదైతే రాజధాని ఉన్నారో ఆ ప్రాంతానికి కూడా ఎఫెక్ట్ అయ్యేలా వచ్చింది. ఇలాంటి టైంలో అంటే మనం ఒక్కసారి మనం ఒక 40 years ఉంది కదా, 1964లో కూడా వచ్చింది కాదు అది కాదు. మనం అధికార పక్షం ప్రతిపక్షం ఎలా కలిసి పనిచేసేవి అనేది మనం ఒకసారి అంటే ఎమర్జెన్సీ ముందు దాకా చూసాం మనం. ఆ తర్వాత ఎమర్జెన్సీ తర్వాత ఎప్పుడైతే ఇందిరాగాంధీ జనతా గవర్నమెంట్ వచ్చి అరెస్ట్ చేసిందో ఆ తర్వాత నుంచి రాజకీయాల్లో మార్పు రావడం ప్రారంభమైంది. ప్రతీకార రాజకీయాలను అక్కడి నుంచి మొదలయ్యాయని ఇందిరాగాంధీ మొదలెట్టిందా జనతా పార్టీ మొదలెట్టిందా? జనతా పార్టీ అనేది పద్ధతి ప్రకారం అరెస్ట్ చేసిందండి. అరెస్ట్ చేసినప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు ఏం చేశారో మనం అంతా చూసాం. అంటే మనం చిన్నపిల్లలమైనప్పటికీ అప్పుడు ఆవిడ మీడియాని ఎలా మేనేజ్ చేసింది అవన్నీ మన ఆన్ రికార్డే ఉన్నాయి. అవన్నీ ఎవరు పెద్ద రాజ్దీప్ సర్దేశాయ్ గారు లాంటి వాళ్ళు కూడా ఆ విషయం గురించి చెప్పారు. అది కాదు ఇక్కడ చెప్పేది. నా పాయింట్ ఏంటంటే ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు కలిసి పనిచేయాలి, ఇలా పరస్పరం ఆరోపణలు చేసుకోవడం కాదు. సరే ఇప్పుడు అభిప్రాయ భేదాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి, రాజకీయాల తర్వాత చాలా రకాలు ఉంటాయి. ఈ కొత్తగా అంటే నేను చెప్పకూడదు న్యాయ వ్యవస్థ అనేదాన్ని దీంట్లో దూరుస్తున్నారు, ప్రస్తుతం లాగుతున్నారు. అదే లాగుతున్నారు. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఒక కోర్టులో ఒక పిల్లి వేయడం అనేది చాలా తేలికైపోయింది, చాలా తేలిక. ఇప్పుడు మీ మీద నాకు కోపం వచ్చిందంటే మీరు ఏదో మాట్లాడారంటే ఇమీడియట్గా నేను మీ మీద కేసు పెట్టవచ్చు. ఈ కేసు ఎందుకు పెట్టారు ఏంటి అని ఇది తేల్చడానికి కోర్టుకి చాలా పెద్ద పెద్ద కేసులు ఉన్నాయి. ప్రముఖుల కేసులు అయితే ముందు వచ్చేస్తాయి, చిన్న చిన్న కేసులు అయితే ఆగిపోతాయి. ఈ కేసుల చుట్టూ మొత్తం రాజకీయం తిరిగిపోతుంది. అంటే ప్రత్యేక హోదా మీద కోర్టు వెళ్ళి 2వ అరుణ్ కుమార్ గారు వెళ్ళి తర్వాత మరొకరు అది తేల్లా. అసలు ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి కేంద్రం ఎప్పుడో ప్రకటించింది. మొన్న బీహార్కి కూడా కావాలి, మాకు కావాలని చెప్పేసి నీతి ఆయోగ్ చైర్మన్ కూడా పంపించింది. నీతి ఆయోగ్ ఇన్స్ట్రుమెంటల్ స్పెషల్ స్టేటస్ ని స్క్రాప్ చేయడంలో నీతి ఆయోగ్ చాలా కీలక పాత్ర. వాళ్ళకి కూడా ఇవాళ పంపించాల్సింది 10 ఏళ్ళు అయిన తర్వాత. ఇప్పుడు వ్యవస్థలు అది చెప్తున్నాను, వ్యవస్థలన్నీ ఎంత నిర్వీర్యం అయిపోయాయో చెప్తున్నాను. దానికి కారణం రాజకీయ నాయకుల, న్యాయ వ్యవస్థ, మరొకళ్ళ కాదు. ఇక్కడ ప్రశ్న మనం మౌలికంగా ప్రజల్లో మార్పు. మీకు గుర్తుందో ఒక 3 ఏళ్ల క్రితం 2 ఏళ్ల క్రితము అంటే సందర్భమే కాబట్టి చంద్రశేఖరరావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, సుదీర్ఘమైన ప్రెస్ మీట్ 2.5 గంటలు 3 గంటల ప్రెస్ మీట్ పెట్టి రాజ్యాంగాన్ని మార్చడానికి నేను ఒక పెద్ద కమిటీ వేస్తాను అన్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట అన్నారంటే దాని వెనకాల కారణం ఏమిటి? ఆయనే కాదు, ఆయన ధైర్యంగా ఇప్పుడు మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నారు కాబట్టి చెప్పన్నారు. నిజానికి అలాంటిది జరగాలి. ఎందుకంటే ఈ చిన్న కేసులు పడిపోవడం, ఒక వరద వచ్చి అతరాకుతమైపోయి కొట్టుకుంటూ ఉంటే వాళ్ళని ఆదుకోవడం మానేసి ఇది అలాగా వీళ్ళలాగాని పరస్పరం అంటే పార్టీలు. ఈ పర్టికులర్ కేసులో అండి జగన్మోహన్ రెడ్డి గారికి నిన్న ప్రజాప్రతినిధుల కోర్టులో స్పష్టంగా 5 ఏళ్ళు ఆయన కోరుకుంటే 5 ఏళ్ళు వచ్చింది. మరి ఒక 174 షరతులు ఉన్నాయి దాంట్లో. ఇప్పుడు ఇవాళ నారాయణ పరువు నష్టం దావా అది వాయిదాలు పడతాయి. రేపు పొద్దున ఇంకో 10 మంది అమ్మాయి వస్తుంది, కాదంబరి జత్వాని పరువు నష్టం దావా ఆల్రెడీ నోటీసులు పంపించింది. దాంట్లో ఇక ఛార్జ్షీట్ ఫైల్ అయిన తర్వాత ఇంక ఫర్దర్గా కేసులు పడతాయి. మరి దానికి తరగాలి. ఎందుకంటే దాంట్లో A1గా జగన్మోహన్ రెడ్డి గారిని, ఇప్పుడు ప్రకాశం బ్యారేజీ కూల్చే కుట్ర కేసు, ఆ కుట్ర కేసులో మళ్ళీ A1 జగన్మోహన్ రెడ్డి, A2 జిల్లా కృష్ణుడు. ఇక పొద్దుస్తమానం కోర్టు చుట్టూ తిరగటమే కదా. అంటే ఆయన్ని చక్రబంధనంలో బిగించే ఏర్పాటు ఏమైనా చేస్తున్నారా కూటమి సర్కార్? అదే రాజకీయం. ఆయన అధికారం ఉన్నప్పుడు ఆయన చేయాలని చేశారు, వీళ్ళు అధికారంలోకి వచ్చారు. సరే మనం అనుకున్నట్టు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేము అధికారం ఉన్నప్పుడు అన్ని తప్పులన్నీ నోట్ చేసుకుంటాం కదా, శిశుపాలుడు 100 తప్పుల దాకా అలా తయారు చేసుకున్నారు. అయితే దురదృష్టమైన అంశం ఏంటంటే పరిపాలన మీద దృష్టి పెట్టడం
తగ్గించి దీని మీద ఎక్కువ అవుతారు. అంటే నేను ఏ పార్టీకి మద్దతుగా చెప్పట్లేదండి, అంతకుముందు జరిగింది ఇప్పుడు జరిగింది, కానీ ఇది కరెక్ట్ టైం కాదు అంటున్నారు. వరదలు జరుగుతున్నప్పుడు వాళ్ళని ఇది చేసి మీరు ఇంకొక మాట ఉన్నారు, ఆయన చక్రబంధంలో బిగించారా, కోర్టులు చేసేయండి. మన ఇంట్లోనే విషయం చూసుకోండి, మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు 30 ఏళ్ళు వాడు కూడా, కానీ సాయంత్రం 5 ఇంట్లో ఉండాలని చెప్పేవాడు. మనం అలా ఎందుకు తీసుకోకూడదు? అలా ఆడుకోవట్లేదు కదా, ఈయన కుట్రలు చేస్తున్నారు కదా, అది కదా వాళ్ళ అభియోగం. ఇప్పుడు దాన్ని మీరు నిరూపించే ఇదిలో ఉండాలి అంతే తప్ప. అంటే నేను మళ్ళీ చెప్తాను, ఎవరికి మద్దతుగా మాట్లాడాల. న్యాయ వ్యవస్థ మన చంద్రబాబు గారు ఒక మాట అనేవారు, ఏమనేవారు, తిరుపతిలోనే ఉన్నారు ఈ మాట, ఎన్నికలతోటి రాజకీయం అయిపోయింది, ఇక అభివృద్ధి అయిపోవాలి. ఆయన ఏంటి మల్లారెడ్డి కూడా కానీ ఇప్పుడు ఇది మారిపోయింది. చంద్రబాబు గారు కూడా అంటే పరిపాలన చేస్తూనే రాజకీయంగా ఆలోచిస్తున్నారు. రైట్. ఒకసారి శివభారతి గారి దగ్గరికి వెళ్దాం. కొత్త మద్యం పాలసీ అండి అక్టోబర్ 1 నుంచి అమల్లోకి వస్తుంది. అన్ని బ్రాండ్లు పక్క తెలంగాణలో దొరికే కింగ్ఫిషర్ ఆంధ్రాలో కూడా దొరుకుతుంది, మ్యాన్షన్ హౌస్ దొరుకుతుంది. సో ఇలాంటివన్నీ అయితే ఇవన్నీ ఓకే, కానీ రేట్లు ఏమైనా